ఇది 2016లో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఈయన పేరు ఎడీ హాల్. ఈయన 2016లో యాక్చువల్‌గా ఈయనొక వెయిట్ లిఫ్టర్. సో, అప్పటి వరకు ఉన్న రికార్డులని ఈయన తుడిపేస్తూ సుమారుగా 500 కేజీలని ఈయన వెయిట్ లిఫ్టింగ్ అయితే చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌నయితే నెలకొల్పడం అయితే జరిగింది. శాస్త్రవేత్తలు అండ్ డాక్టర్స్ గమనించిందేంటంటే, ఒక మనిషి కామన్‌గా 500 కేజీ అనేది లిఫ్ట్ చేయడం హైలీ ఇంపాసిబుల్ అని జెప్పి. సో, ఈయన్నే అడిగారనమాట. ఈ 500 కేజీ అనేది ఒక ఒక మనిషి లిఫ్ట్ చేయడం చాలా కష్టం. మీరెలా చేశారని జెప్పేసి అడిగినట్టయితే, ఆయన చెప్పిందేంటంటే, ఈ 500 కేజీ వెయిట్‌ని తను ఒక కారు కింద ఊహించుకున్నానని, ఆ కారు కింద తన కొడుకు చిక్కుకున్నట్టు తను ఊహించుకోవడం అయితే జరిగిందనమాట. సో, ఆ విధంగా నేను ఆ 500 కేజీ అయితే లిఫ్ట్ చేయగలిగాను అని చెప్పేసన్నాడు. తర్వాత డాక్టర్లు ఫైనల్‌గా చెప్పిందేంటంటే మనకి వెయిట్స్ అనేవి లిఫ్ట్ చేయడానికి మనకి బాడీలో గావాల్సింది అడ్రినలిన్ అనే ఒక హార్మోన్. సో, ఈ అడ్రినలిన్ అనేది ప్రతి మనిషిలో కొంత మనకైతే ప్రొడ్యూస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈయన ఎప్పుడైతే ఇలా ఊహించుకున్నాడో, ఈ బాడీలో ఉన్నటువంటి ఈ బ్రెయిన్ ఏం చేసిందంటే అడ్రినలిన్ ఉత్పత్తినైతే అమాంతంగా పెంచింది. సో, దానివల్ల అతను ఇంత వెయిట్‌నైతే లిఫ్ట్ చేయగలిగాడని జెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో, మన బ్రెయిన్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చనమాట. కానీ మన బ్రెయిన్ అండ్ మన బాడీ ఒకే అనుసంధానంగా ఉన్నట్టయితే మనం ఏదైనా సాధించొచ్చు అనేదానికి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. కానీ ఇదెవరు మనకు చెప్పరు. కానీ మన బ్రెయిన్ మనం అనుకున్న దానికంటే చాలా పవర్‌ఫుల్. ఎన్ని ఏఐలు ఎన్ని ఇదొచ్చేసినా సరే మన బ్రెయిన్ అనేది ఎప్పుడూ హైలైట్‌నే. సో, దాన్ని మనం కంట్రోల్‌లో ఉంచుకున్నట్టయితే మనం ఏదైనా సాధించొచ్చు అనేదానికి ఈ ఎడ్డీ హాల్ అనే ఆయన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో, ఈ వీడియో మీకెలా అనిపించింది? సో, మీరు మీ బ్రెయిన్ అయితే ట్రైన్ అప్ చేస్తున్నారా లేదా? ఎంతవరకు మనం బ్రెయిన్ కంట్రోల్‌లో ఉన్నామా? లేతే బ్రెయిన్ మన కంట్రోల్‌లో ఉందా అన్నది ఈ కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి.